కి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో రైట్, ఎక్స్పీరియన్స్ ఆ మూమెంట్ లో నువ్వు ఎక్స్పీరియన్స్ అయింది. ఎక్స్పీరియన్స్ ఎఫెక్ట్ వల్ల కొంచెం మోడిఫై అవుతుంది. మైండ్ లో మెమరీ పూల్ లో స్టోరేజ్ చేయాల్సింది మటుకు ఎగ్జాక్ట్ గా ఎక్స్పీరియన్స్ అయింది ఉండదు. అవేర్నెస్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ లేకపోయినట్టయితే సైకలాజికల్ రియాలిటీయే ట్రూత్ అవుతుంది. అవేర్నెస్ ఉన్నట్టయితే ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ ట్రూత్ అవుతుంది. ట్రూత్ ని అప్రోచ్ అయిపోతావు నువ్వు ఈ టైంలో. నెక్స్ట్ ఇక్కడ ఈ మెమరీ పూల్ లో స్టోర్ అయింది. 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి అక్కడ. పిక్చర్ అసోసియేటెడ్, ఇది నోన్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు దీన్ని. సో థాట్ తోను టైమ్ స్పేస్ అటాచ్ అయి ఉంటుంది, అది నోన్ అనమాట. నెక్స్ట్ లైక్ డిస్లైక్ లో ఈ పిక్చర్ మొత్తం సాక్ అయి ఉంటుంది, అది ఎమోషనల్ ఇండెక్స్ అనమాట. ఇది కాకుండా ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏ సమాజంలో బతుకుతున్నావో ఆ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఏముంటున్నాయో వాటిని బట్టి ఒక కన్ఫర్మిటీ అండ్ కాన్సిక్వెన్స్ కన్ఫర్మిటీ, సమాజాన్ని నువ్వు ఒప్పుకోవాలనుకోవటం, సమాజం ఒప్పుకున్న పని నువ్వు చేయాలనుకోవటం. అలాగే అట్రాక్షన్ ఎవర్షన్, నీ పర్సనల్ ఫ్యాక్టర్స్, వీటి మీద కాంప్రమైజేషన్ ఫ్యాక్టర్ తో ఒక స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ క్రియేట్ అవుతుంది. దాని ద్వారా సెక్యూరిటీ ఫ్యాక్టర్ని అనుసరించి నువ్వు యాక్షన్ ప్లాన్ లోకి వెళ్తావు. సో యాక్షన్ అంటే థాట్ అయి ఉండొచ్చు, మాట్లాడటం అయి ఉండొచ్చు, ఫిజికల్ యాక్షన్ అయి ఉండొచ్చు. ఈ యాక్షన్ రేంజ్ ఎలా ఉంటుంది? కంపల్సివ్ దగ్గర నుండి కాన్షియస్ దాకా ఉండొచ్చు. ఈ కంపల్సివ్ అనేది ఏమో దీనివల్ల సైకలాజికల్ రియాలిటీయే ట్రూత్ అనుకున్నప్పుడు దాంట్లోంచి పాప్ అవుట్ అయ్యే యాక్షన్ ఇది. కాన్షియస్ యాక్షన్ అంటే ఎక్సిస్టెన్షియల్ రియాలిటీ అండ్ అప్రోచింగ్ ట్రూత్ మెమరీ పూల్ లో ఉంటే వచ్చేది. నెక్స్ట్ ఆపర్చునిటీ టు రిపీట్ ద సిమిలర్ సిచ్యువేషన్, సేమ్ సిచ్యువేషన్ మనం రిపీట్ అయినప్పుడు అదే యాక్షన్ రిపీట్ చేస్తున్నాం అంటే హ్యాబిట్ కింద ఫామ్ అవుతుంది, స్ట్రెంగ్ అవుతుంది. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఇది రిపీట్ చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే క్రేవింగ్ పెరుగుతుంది, ఇంకా ఇంటెన్సివ్ గా ఇంకా ఏదో అలాగ అవుతుంది. బట్ కానీ అల్టిమేట్ గా ఫ్రస్ట్రేషన్ కి లీడ్ చేస్తుంది. అలా కాకుండా ఈ ఆపర్చునిటీ రిపీట్ వచ్చినప్పుడు నువ్వు రెసిమెంటల్ డిసిప్లిన్, ఎక్స్టర్నల్ డిసిప్లిన్ కానీ ఇంటర్నల్ డిసిప్లిన్ కానీ వాడేమంటే అది కూడా ఫ్రస్ట్రేషన్ తాలూకే క్లియర్ అవుతుంది. ఇది కాకుండా థర్డ్ ఆప్షన్ ఏంటంటే రీ ఎడ్యుకేషన్ యువర్ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ బై కరెక్టివ్ మెథడ్స్. సో ఈ కరెక్టివ్ మెథడ్స్, రీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కరెక్టివ్ మెథడ్స్ ఫాలో అవ్వాలి. అయితే నువ్వు మెథడ్ అడాప్ట్ చేసుకోగానే నీకు వచ్చే రెండో సమస్య ఏమిటాయి అంటే క్యూరియాసిటీ ఫర్ రిజల్ట్స్, ఆతృత. దేని యొక్క రిజల్ట్స్ కోసం ఆతృత, ఫలితాల కోసం ఆతృత. ఫలితాల కోసం ఆతృత ఎప్పుడైతే లోపల ఉందో ఆటోమేటిక్ గా నీకు రన్ బిహైండ్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ వెనకాల పరిగెడతావు. ఈ రెండే పెద్ద శత్రువులు నీ ఆగిపోవడానికి. సో దానివల్ల డిస్పర్టెడ్ కండిషన్ వెళ్తావు. స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ వెంట పరిగెడితే ఖచ్చితంగా అది జరగదు, మధ్యలో ఆగిపోతుంది. ఎందుకంటే ఆ రెండింటికి అంతం లేనిది కాబట్టి. అండ్ ఫైనల్ గా సపోజ్ వద్దులే, క్యూరియాసిటీ ఆఫ్ రిజల్ట్స్ వద్దు అనుకుని బలవంతంగా ఆపుకుంటే నీకు ఎంతూజియాజం పోతుంది, ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎందుకంటే క్యూరియాసిటీ ఆఫ్ రిజల్ట్స్ ఉంటే దాని గురించి డే డ్రీమింగ్ చేసే అవకాశం ఉంటుంది. 3 స్టేటస్ లో డే డ్రీమింగ్ చేసినప్పుడు అది మోటివ్ కింద క్రియేట్ అవుతుంది. డే డ్రీమింగ్ చేసినప్పుడు ఉన్న ఏవైతే విషయాలు ఆలోచించావో అవన్నీ మెమరీలో ఒక మోటివ్ కింద ఫామ్ అవుతాయి. ఆ మోటివే నీకు మళ్ళా డిజైర్ రన్నింగ్ క్యాచింగ్ మెటీరియల్ కింద పనిచేస్తుంది డిజైర్ స్పార్క్ కి. సో దేర్ ఫోర్ ఇంట్రెస్ట్ అంటూ ఉంటుంది. బట్ ఇక్కడ ఎంతూజియాజం పోతుంది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పోయిందో ఎంతూజియాజం పోతుంది, పని కూడా ఆపేస్తాం. సో ఎయిదర్ వే. థర్డ్ ఆప్షన్ ఏమిటాయి అంటే పేషెన్స్ ఇంపార్టెంట్. ఏది ఒక్క క్షణంలో జరిగిపోయేది కాదు, ఇట్స్ టేక్స్ ఓన్ టైం. సో దేర్ ఫోర్ నువ్వు నీ యొక్క ఒక సైకలాజికల్ రియాలిటీగా బతకకుండా ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీలో బతకాలి అంటే, వాస్తవ ప్రపంచంలో బతకాలి అంటే, నిజమైన ప్రపంచంలో బతకాలి అనుకుంటే అది కూడా మార్పు చాలా గ్రాడ్యువల్ గా అవుతుంది. ఎందుకంటే యు ఆర్ నాట్ ట్రైన్డ్ ఫర్ దట్. కొన్ని ఎటర్నిటీస్ అలాగే డిజైన్ చేయబడింది. ఇదే బయలాజికల్ ఇన్కంప్లీట్నెస్ అని చెప్పచ్చు అనమాట. హ్యూమన్ బయలాజికల్ ఇన్కంప్లీట్ అనే విషయం ముందు అర్థం అవ్వాలి. సో దేర్ ఫోర్ పేషెన్సీగా టైర్లెస్ ఎంజాయర్, ఫైర్ ఆస్పిరేషన్, ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్, హైపర్ సెన్సిటివిటీ. ఏంటో హైపర్ సెన్సిటివిటీ ఎక్కడ వస్తుంది? అవేర్నెస్ తోనే వస్తుంది. సో అవేర్నెస్ ఖేతి, అవేర్నెస్ ని ఫలసాయం చేయడం, అవేర్నెస్ ని పెంపొందించుకోవడం అనేది టార్గెట్. నువ్వు ఏం పని చేస్తున్నా అవేర్నెస్ పెంచడమే. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుంది అంటే నువ్వు రిజల్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఆ పని చేయటంలోనే ఆనందం మొదలెడతావు. ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ గుర్తుంది. సో ఎప్పుడైతే పని చేయటంలో నీకు ఆనందం ఉందో ఆటోమేటికల్ గా నీకు నెమ్మదిగా
నాలెడ్జ్ కింద మారుతుంది. నోన్ అంతవరకు తెలుసు నీకు అది. ఇప్పుడు నాలెడ్జ్ కింద మారుతుంది. నోన్‌కి సేపు కంపల్సివ్‌గా యాక్షన్ ఉంటుంది నీది. జరిగిపోతుంటుంది యాక్షన్ అంతే. నువ్వు చేద్దాం అనుకోవట్లేదు. కానీ అలాగే చేస్తావు. అలా ఉంటుందన్నమాట. ఆప్షనే ఉండదక్కడ. ఆప్షన్‌లు ఉన్నాయి. కానీ ఆప్షన్‌లు కనబడవు. ఒక ఆప్షన్‌లోనే జారి పడిపోతావు. ఆ ఆప్షన్‌లోనే ఆ పాత్రలోనే వెళ్ళిపోతుంటావు. ఎందుకంటే న్యూరోప్లాస్టిసిటీ ఫార్మ్ అయింది కాబట్టి. బట్ న్యూరోప్లాస్టిసిటీ అనేది ఎండింగ్ కాదు. పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా న్యూరోప్లాస్టిసిటీ క్యారెక్టర్ అలాగే ఉంటుంది బ్రెయిన్‌లో న్యూరాన్స్‌కి. సో దేర్‌ఫోర్ నాలెడ్జ్ కింద కన్వర్ట్ అవుతాయి. అవే అండర్‌స్టాండింగ్ కింద మారుతుంది. అండర్‌స్టాండింగ్ కింద మారంగానే నువ్వు కాన్షియస్‌నెస్‌గా ఒక పాత్‌లో చేయటం, ఒక రెస్పాన్స్ అవ్వటం అనేది రియాక్టివ్ కాకుండా రెస్పాన్స్ అవ్వటం అనేదే రిఫ్లెక్స్ యాక్షన్ అవుతుంది. రెస్పాన్సే ఒక రిఫ్లెక్స్ యాక్షన్ కింద వస్తుంది. డీప్ అండర్‌స్టాండింగ్ అయిన తర్వాత ఎఫర్ట్‌గా నువ్వు చూజ్ చేసుకుంటూ ఉంటావు అప్రోప్రియేట్ యాక్షన్‌ని. సో విజడమ్ పొజిషన్‌లో ఆటోమేటికల్‌గా నువ్వు చేసేది వాటెవర్ ఇట్ మే బి ఇట్ ఈస్ రైట్ అనే కండిషన్‌లోకెళ్తావు. దీనివల్ల ఏమిటాయి అంటే యూ విల్ గెట్ ఫ్రీడమ్. ఏదైనా సరే నువ్వు ఎడ్యుకేట్ అయినప్పుడల్లా నీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఎడ్యుకేట్ అయ్యి వర్క్ అవుతోందంటే నీకు ఫ్రీడమ్ వస్తుంది. నీకు రాయటం ఫ్రీడమ్ వస్తే నువ్వు రాయగలవు. రాయటం ఫ్రీడమ్ లేకపోతే ఇంకోటి మీద ఆధారపడాలి. మాట్లాడటం ఫ్రీడమ్ మాటలు నేర్చుకుంటే నువ్వు ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఆ లాంగ్వేజ్‌లో మాట్లాడగలవు. లేకపోతే ఇంకోటి మీద సో ఫ్రీడమ్ అంటే అది. సో ఫ్రీడమ్ బొమ్మ. ఇక్కడ అసలైన ఇంపార్టెంట్ లూప్ ఉంది. ర్యాండ్ లూప్ అని చెప్పొచ్చు దీన్ని. సో నీకు తెలిసిన కండిషన్‌లో గాని, లేదా నాలెడ్జ్ కండిషన్‌లో ఉన్నా, నీ స్టేటస్ అండర్‌స్టాండింగ్‌లో ఉన్నా, డీప్ అండర్‌స్టాండింగ్‌లో ఉన్నా, విజడమ్‌లో ఉన్నావో, నువ్వు ఏ స్టేట్ ఆఫ్‌లో ఉన్నావో, నీ యొక్క లైఫ్ ప్రాసెస్‌లో అదే నీ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ దట్ మూవ్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌ని డిసైడ్ చేస్తుంది. సో, ఎప్పుడైతే నీ గ్రాడ్యుయల్‌గా నీ స్టేట్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్ నోన్ దగ్గర నుండి నాలెడ్జ్, అండర్‌స్టాండింగ్, డీప్ అండర్‌స్టాండింగ్, విజ్డమ్ అనే డైరెక్షన్‌లో మూవ్ అవుతుందో, ఆటోమేటికల్ నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతుంది కూడా ఏమవుతున్నాయి అంటే, అప్పుడు కూడా ఎక్స్‌పీరియన్స్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. బట్ నీ అవేర్‌నెస్‌లో 100% ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీలోకి వెళ్తుంటావు. సో, సైకలాజికల్ రియాలిటీ నుండి ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీకి ప్రయాణం చేయటం ఎలా ఉంటుందంటే, నోన్ టు నాలెడ్జ్ టు అండర్‌స్టాండింగ్ టు డీప్ అండర్‌స్టాండింగ్ టు విజ్డమ్ అనే జర్నీలా ఉంటుంది. ఇది లైఫ్ జర్నీ అంటే. ఈ లైఫ్ జర్నీ ఇలా జరగటం కోసం అనేదే మన చీఫ్ ఎయిమ్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్ట్‌లో నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి? అంటే ఇదే అన్నమాట. ఈ జర్నీయే. సో, దేర్‌ఫోర్ ఆటోమేటిక్‌గా ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ లైఫే డిఫరెంట్‌గా ఉంటుంది. సో, సఫరింగ్ నుండి ఫ్రీ అవుతావు. నువ్వు ఏ కండిషన్‌లో ఉన్నా, ఎలా ఉన్నా బ్లిస్‌గానే ఉంటావు. ఎలాంటి పరిస్థితుల నుండి నువ్వు వెళ్తున్నా సరే, ఒక ఈక్వానిమస్‌గా ఉంటావు. స్థితప్రజ్ఞతో ఉంటామే, ఆ స్టేజ్ పొందుతావు. ఇది ప్రాసెస్. ఇక్కడ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేమిటయ్యా అంటే, ఇప్పుడు నీ నీ యొక్క లైఫ్ జర్నీ ప్రాసెస్‌లో నువ్వు నోన్ స్టేజ్‌లోనో, నాలెడ్జ్ స్టేజ్‌లోనో, అండర్‌స్టాండింగ్‌లోనో, డీప్ అనేమో ఇండస్ట్రీ ఈ స్టేజ్‌లో ఉన్న వాళ్ళందరూ టీచర్ల కింద పనిచేస్తుంటారు. అంటే బయట ప్రొఫెషనల్ టీచర్‌లని కాదు. ప్రతివాడు ఇంకోడికి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు కదా! అదే టీచింగ్ చేయటం అంటే. సో, వాడు నోన్ లెవెల్‌లో ఉండి నీకు చెప్పొచ్చు. వాడు నాలెడ్జ్ లెవెల్‌లో ఉండి నీకు చెప్పొచ్చు. అండర్‌స్టాండింగ్ లెవెల్‌లో ఉండి చెప్పొచ్చు. ఇలాగ టీచర్‌లు, గురువులు సమాజంలో ఫార్మ్ అవుతూ ఉంటారు. సో, యాక్చువల్‌గా వాడి స్టేట్ ఏంటనేది వాడికే తెలియాలి. అంటే ఎలా తెలుస్తుంటే వాడు ఎంత కాన్షియస్‌గా జరుగుతోంది, వాడి లైఫ్ ప్రాసెస్ ఎంత కంపల్సివ్‌గా జరుగుతోంది. 100% కాన్షియస్‌గా జరుగుతోంది. విజ్డమ్ స్టేట్‌లో ఉన్నాడన్నమాట. 90-80% జరుగుతోంది. డీప్ అండర్‌స్టాండింగ్‌లో ఉన్నాడన్నమాట. అదే 60% కాన్షియస్‌గా జరుగుతోంది. అండర్‌స్టాండింగ్‌లో ఉన్నాడు. 50% కాన్షియస్‌గా, 50% కంపల్సివ్‌గా వాడి లైఫ్ ప్రాసెస్ నడుస్తోంది. నాలెడ్జ్ లెవెల్‌లో ఉన్నాడన్నమాట. సో, కంపల్సివ్ ప్రాసెస్ 60% 50% కంటే అబోవ్ ఉంది. వాడు నోన్ పొజిషన్‌లో ఉన్నాడు. సో, వాడి పొజిషన్ వాడికే తెలియాలి. మనకు బయట నుంచి తెలీదు. కానీ వాడు గురువు కింద తీసుకుంటాం. ఇప్పుడు చెప్పడం ఇది వాడు తెలుసుకున్న విషయాన్నంతా ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాడు. ఈ ఎక్స్‌ప్లెయిన్ చేసిన వాడికి కొంతమంది ఫాలోవర్స్ ఏర్పడుతుంటారు. ఈ ఫాలోవర్స్ అందరూ వాడి డిసైపుల్స్ కింద మారుతారు. వాడొక ఆశ్రమం క్రియేట్ అవుతుంది. ఒక రకమైన సంఘం తయారవుతుంది. ఆ సంఘం నుండి ఒక అకల్ట్ ఫార్మ్ అవుతుంది. ఇంకా ఎక్కువ మంది చేరుతుంటే అదొక రిలీజియన్ అయిపోతుంది. ఇదొక స్కూల్ ఆఫ్ లెర్నింగ్ అయిపోతుంది. వాడు వీడు చెప్తున్న విషయాల్ని టెస్టివల్ కింద మారుస్తే అదొక ఫిలాసఫీ కింద మారిపోతుంది. థియాలజీ కింద అవుతుంది. సో, అది ఎన్విరాన్మెంటల్ యాస్పెక్ట్ సోషల్ అండ్ కల్చరల్ నార్మ్స్‌ని, ఫ్రేమ్‌వర్క్‌ని ఫిట్ చేస్తుంది. అలాంటి సమాజంలో నువ్వు పుట్టి మళ్ళా ఈ సైకిల్ రన్ అవుతూ ఉంటుంది. సో, ఇదనమాట ప్రాబ్లమ్. అందుకని యాక్చువల్‌గా ఆ స్టేట్‌లో ఉన్నవాళ్ళు పొయిటిక్‌గా ఉంటారు. ఎవడైతే అండర్‌స్టాండింగ్ లెవెల్ దాటిపోతాడో
కాలేజ్ ఎడ్జ్కి వచ్చి అండర్స్టాండింగ్ ఎంటర్ అవ్వగానే జనరల్ గా వాళ్ళు పొయిటిక్ గా ఉంటారు చాలా. స్పీచ్లు ఇవ్వటం వాటి గురించి, లేకపోతే వాటి ఇలా వీడియోలు చేయటం, లేకపోతే అందరిని ఎడ్యుకేట్ చేయాలనుకోవటం, ఆ, లేకపోతే వాడు పాటల రూపంలో రాయటం, వాడు తెలుసుకున్న విషయాలు పద్యాల రూపంలో రాయటం, మంచి హారేటర్ కింద అవ్వటం, వాడికి ఒక గ్రూప్ ఏర్పడటం, వాడు ప్రవచనాలు చెప్పటం, ఇలా ఒక గురువు గారు అవతారం ఎత్తేస్తాడు వాడు ఆటోమేటిక్ గా. అలాగే చివరికి రిలీజియన్స్ ఫామ్ అవుతుంటాయి. అర్థమైందా? సో మనం వాడి వాడి యాక్చువల్ ఎక్స్పీరియన్షియల్ రియాలిటీ ఏమిటో, వాడి యొక్క ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ అప్రోచింగ్ ట్రూత్ లో కొంత వరకు అప్రోచ్ అయి ఉండొచ్చు. దాన్ని వాడు వర్డ్స్ రూపంలో చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. కానీ వాడు వాడే వర్డ్స్ కి వాడు అనుకున్న మీనింగ్ వేరు, మనం వింటున్నప్పుడు మనం అనుకునే మీనింగ్ వేరు. అది ఒక పుస్తకం కింద రాసినా సరే మనం అనుకున్న మీనింగ్ లోనే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే నువ్వు సైకలాజికల్ రియాలిటీ ట్రూత్ అనే కండిషన్ లో ఉండగా దాన్ని చదువుతున్నావు కాబట్టి. ఇదే అనమాట పొజిషన్ వస్తుంటుంది. సో కేవలం నిన్ని మంచి చెడు, కరెక్ట్ ఇన్కరెక్ట్, ఇష్టం అయిష్టం అనే ఫ్యాక్టర్సే నీ యాక్షన్ ని డిసైడ్ చేస్తుంటాయి. సో అప్పుడు నువ్వు కంపల్సివ్ ప్రాసెస్ లోనే నీ లైఫ్ నడుస్తూ ఉంటుంది. కంపల్సివ్ ప్రాసెస్ నడుస్తున్నంతసేపు నువ్వు ఫ్రస్ట్రేషన్, డిస్పర్టెడ్ కండిషన్స్ లోనే ఆల్ షిఫ్ట్ అవుతూ ఉంటావు. అంటే లైఫ్ ఎప్పుడు సఫరింగ్ గానే ఉంటుంది. అప్పుడు ఇది మొత్తం తెలుసుకొని నువ్వు విజ్డమ్ అయ్యావో అప్పుడు ఫ్రీడమ్ వస్తుంది నీకు. అదనమాట. ఓకే రైట్, థ్యాంక్ యూ.